భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. ఈ విజయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణులు ఉన్న దేశాల జాబితాలో చేరింది. 3, 2, 1 now. భారత్ తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ పరీక్షతో భారత్ కూడా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణులు ఉన్న దేశాల జాబితాలో చేరింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటింది. ఈ పరీక్ష ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ లో జరిగింది. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేర్చినట్లయిందని ఎక్స్ లో రక్షణ శాఖ పోస్ట్ చేసింది. ఈ పరీక్షా సమయంలో క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుండి జాగ్రత్తగా ట్రాక్ చేశారు. చివరి దశలో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డిఆర్డీఓ వెల్లడించింది. హైదరాబాద్ లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ లోని దీన్ని రూపొందించారు. దేశంలోని ఇతర డిఆర్డీఓ ల్యాబ్లు, పరిశ్రమలు సహకరించాయి. సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఈ పరీక్ష జరిగింది. శబ్ద వేగానికి 5 రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణి ప్రయాణించగలదు. అంటే సుమారు గంటకు ఇది 6200 కిలోమీటర్లకు పైగా వేగం అన్నమాట. ఈ క్షిపణుల సాంకేతికతకు పదును పెడితే గంటకు 24140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. అంత స్పీడ్ లో కూడా ఇది శత్రు దేశాల రాడర్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు దొరకకుండా తగిన తన దిశను మార్చుకునే సామర్థ్యం దీని గ్లైడ్ వెహికల్ కు ఉంది. దీని ఘన ఇంధన ఇంజిన్ అమర్చి ఉండడంతో దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుండి రాకెట్ ఇంజిన్ విడిపోతుంది. దీనికి అమర్చిన గ్లైడ్ వెహికల్ లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. హైపర్సోనిక్ క్షిపణి పూర్తి భిన్నం. ఇది రాడార్ పరిధిలోకి వచ్చేసరికి శత్రువు స్పందించడానికి అతి స్వల్ప సమయం ఉంటుంది. దీంతో లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ధ్వని వేగంతో పోటీపడే ఆయుధాల కోసం అమెరికా, సోవియట్ యూనియన్లు తీవ్రంగా ప్రయత్నించాయి. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అమెరికా ఆ ప్రాజెక్టుల నుండి బయటకు వచ్చేసింది. రష్యా సైతం తగిన నిధులు లేకపోవడంతో వాటిని అటకెక్కించింది. 1972లో చేసుకున్న క్షిపణి నిరోధక ఒప్పందం నుండి 2002లో అమెరికా, రష్యాలు బయటకు వచ్చేశాయి. చైనా సైతం తొలిసారి 2017లో DF-17 మధ్య శ్రేణికి క్షిపణిపై అమర్చిన హైపర్సోనిక్ ఆయుధాన్ని పరీక్షించింది. చైనా లాంగ్ మార్చ్ రాకెట్తో
ఫోర్బ్స్ ను పోలిన ఆయుధాన్ని పరిశీలించింది. అమెరికా సైతం తాజాగా హైపర్సోనిక్ పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించింది. మరొక వైపు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఉత్తర కొరియాలు ఈ తరహా పరిజ్ఞానం కోసం ప్రయోగాలను ముమ్మరం చేశాయి. తాజాగా భారత్ విజయం సాధించింది.